హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వడ్లు అనేది నానవేసుకున్నాము. ఎట్లా నానవేసుకున్నాము అంటే ఒకరోజు మొత్తం నానవేసుకున్నాము, ఒకరోజు నైట్ మొత్తం నానవేసినాము. ఇవి ఎట్లుందంటే ఇక మొత్తానికి అంటే ఇంట్లో అంటే ఇంట్లో నానవేసిన చూడు. మొత్తానికంటే ఇంట్లోనికి నానవేసినాను. ఇప్పుడు బయటికి తీయాలి. తీసినమ్మడే ఇప్పుడు శనికడికని కొండవాలి. వానమూలు అంటే టూ మచ్ అయింది. వానమూలు చూడండి ఎట్లా అయిందో, పూరా ఘోరంగా అయింది వానమూలు, చెప్పలేకపోతున్నాను. శనికాడికి పోయినాక మండి ఎట్లా కట్టేది అనేది మొత్తం చెప్తాను. ప్రస్తుతానికి వీడియో ఆఫ్ చేస్తున్నాను. జర లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను పక్క తొక్కుతున్నా, పక్క వాన వస్తుంది. అసలు ఎట్లా అంటే నేనేం చెప్పనీకి వస్తలేదు. ఇది తొక్కుతూనే జర పట్ట అనేది మనకు మొలక అనేది జర మంచిగా వస్తుంది అనమాట. ఇగో ఇట్లా తొక్కాలన్నమాట. చూడండి ఎట్లా తొక్కుతున్నా అనేది. ఇట్లా తొక్కుతే బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. వాన మూసు రుడంగా చుక్కలు పడుతుంది. వానకాలం స్టార్ట్ అయినట్టు నాకు తెలిసేంత వరకు అయితే. ఈ తెలుసటమే నీకు స్టార్ట్ అయింది వానాకాలం. అసలు ఎట్లా అంటే ఇక టోప్ పెట్టుకుంటాను ఓ బాధ, టోప్ పెట్టుకోకపోతే ఓ బాధ ఉంది. మొత్తానికి చూడండి మొత్తం తొక్కేస్తున్నాను. ఎందుకంటే తొక్కితే మనకు మొలక అనేది చాలా కాక మీద హీట్ అనేది వస్తానంటే మనం మొలకెత్తుంటే పోగలు కక్కుతుంటుంది అనమాట. అట్లా ఇక మనం మోటార్ పెట్టి నీళ్ళు పట్టేసుకుందాం ఫ్రెండ్స్. మొత్తానికి నీళ్ళు పడదాము. ఇప్పుడు ఏమంటారు, సాటర్ స్టార్ట్ చేయాలి. పైప్ పెట్టి పైప్ కూడా జర ఇప్పుడు ఇందాము ఇంకొక ట్రాక్టర్ వాళ్ళు వచ్చి కడుక్కున్నారు కాబట్టి అది ఊసే తీసేసినాం అన్నమాట. ఎందుకంటే ఇంకా రైతుల కష్టాలు చెప్పనీకి రాదు. ఇక ఆడపోయినా వానాకాలమైన ఎండ అయినా ఏమైనా వాళ్ళు చేస్తూనే ఉండాలి. చేస్తేనే ఏమన్నా. ఇంకో ఇప్పుడు ఈ పైప్ పెట్టాలి మోటార్కు. అంటే 5 నిమిషాలు బాగా నిండేంత వరకు. ఏం పెద్ద లేదు, ఒక 10 నిమిషాలు, ఎక్కువ రాదు. అదే 10 నిమిషాలు. ఇట్లా వానాకాలం ఉన్నప్పుడు ఇట్లా కట్టెప్పులతో మాత్రం మోటార్ పెట్టండి. ఎవరైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే. ఎందుకంటే ఏడవైరు తెలుకొని సాటర్ కూడా కానిందంటే ఉత్తదే పని మన పని. కరెంట్ లేదా? మాదైతే కట్టె పెట్టి లేపాలి, కరెంట్ లేదు. ఇక మనం మోటార్ పెట్టి నీళ్ళు పట్టేసుకుందాం ఫ్రెండ్స్. మొత్తానికి నీళ్ళు పడదాము. ఇప్పుడు ఏమంటారు, సాటర్ స్టార్ట్ చేయాలి. పైప్ పెట్టి పైప్ కూడా జర ఇప్పుడు ఇందాము ఇంకొక ట్రాక్టర్ వాళ్ళు వచ్చి కడుక్కున్నారు కాబట్టి అది ఊసే తీసేసినాం అన్నమాట. ఎందుకంటే ఇంకా రైతుల కష్టాలు చెప్పనీకి రాదు. ఇక ఆడపోయినా వానాకాలమైన ఎండ అయినా ఏమైనా వాళ్ళు చేస్తూనే ఉండాలి. చేస్తేనే ఏమన్నా. ఇంకో ఇప్పుడు ఈ పైప్ పెట్టాలి మోటార్కు. అంటే 5 నిమిషాలు బాగా నిండేంత వరకు. ఏం పెద్ద లేదు, ఒక 10 నిమిషాలు, ఎక్కువ రాదు. అదే 10 నిమిషాలు. ఇట్లా వానాకాలం ఉన్నప్పుడు ఇట్లా కట్టెప్పులతో మాత్రం మోటార్ పెట్టండి. ఎవరైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే. ఎందుకంటే ఏడవైరు తెలుకొని సాటర్ కూడా కానిందంటే ఉత్తదే పని మన పని. కరెంట్ లేదా? మాదైతే కట్టె పెట్టి లేపాలి, కరెంట్ లేదు. బా ఏదో చెనికి వస్తే ఏదో అయ్యింది, ఏం చేయాలి ఇప్పుడు? కరెంట్ పోయింది మొత్తానికి. ఇప్పుడు నీళ్ళు పట్టాలంటే ఎట్లా? నీళ్ళు పట్టాలంటే ఏం లేదు, కరెంటు ఎంత అవుతుంది టైము. ఇక మనం మోటార్ పెట్టి నీళ్ళు పట్టేసుకుందాం ఫ్రెండ్స్. మొత్తానికి ఏమంటారు, సాటర్ స్టార్ట్ చేయాలి. పైప్ పెట్టి పైప్ కూడా జర ఇప్పుడు ఇందాము ఇంకొక ట్రాక్టర్ వాళ్ళు వచ్చి కడుక్కున్నారు కాబట్టి అది ఊసే తీసేసినాం అన్నమాట. ఎందుకంటే ఇంకా రైతుల కష్టాలు చెప్పనీకి రాదు. ఇక ఆడపోయినా వానాకాలమైన ఎండ అయినా ఏమైనా వాళ్ళు చేస్తూనే ఉండాలి. చేస్తేనే ఏమన్నా. ఇంకో ఇప్పుడు ఈ పైప్ పెట్టాలి మోటార్కు. అంటే 5 నిమిషాలు బాగా నిండేంత వరకు. ఏం పెద్ద లేదు, ఒక 10 నిమిషాలు, ఎక్కువ రాదు. అదే 10 నిమిషాలు. ఇట్లా వానాకాలం ఉన్నప్పుడు ఇట్లా కట్టెప్పులతో మాత్రం మోటార్ పెట్టండి. ఎవరైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే. ఎందుకంటే ఏడవైరు తెలుకొని సాటర్ కూడా కానిందంటే ఉత్తదే పని మన పని. కరెంట్
కరెంట్ లేదా? మాదైతే కట్టెపెట్టి లేపాలను, కరెంట్ లేదు. బా ఏదో చేతికి కరెంట్ పోయింది మొత్తానికి. ఇప్పుడు నీళ్ళు పట్టాలంటే ఎట్లా? నీళ్ళు పట్టాలంటే ఏం లేదు, కరెంటు ఎంత అవుతుంది టైము? కరెంటు 5:30కు వస్తుంది ఇక్కడ పల్లెటూరులో మాత్రం. మొత్తానికి 5:30కు వస్తుంది. ఇవన్నీ ఇక ఇంకో ఒక పక్క వాన పడుతూనే ఉంది, ఒక వాన పడుతూనే ఉంది. ఇంకా ఎట్లా చేద్దాం అబ్బా? ఇప్పుడు కరెంట్ పోయింది, నీళ్ళతో వెయిటింగ్. నీళ్ళు పోయాలి మొత్తం పైన, నీళ్ళు పోస్తేనే మనకేమన్నా మనకు రిలీఫ్ ఉంటారా, ఒక దాని మీద ఒక ఆలోచన అన్నది వెళ్ళిపోతుంటారు అనమాట. మనం ఆల్రెడీ వర్షం పడుతూనే ఉంది చూడు, చిన్న పడుతూనే ఉంది వర్షం పడుతూనే ఉంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది అయ్యా వర్షాకాలం స్టార్ట్ అయింది అయ్యా. ఇగో నా మీద పడుతున్నాయి, ఫోన్ మీద పడుతున్నాయి. ఏం చేస్తావు చెప్పిగా? ఇంకో ఇది మనది, అది కక్కాయది, అతనిది కక్కాయది, ఇతనిది మనది. ఇక మనదే. ఇక జర ఈ లేట్ కట్టినాము, ఆయన జర పొద్దున కట్టిండు, మనం మధ్యాహ్నం 3:30 గట్ట కడుతున్నాం మండైనది. మనం జరిగే మళ్ళీ ఎందుకంటే ఇక ఒక్కనే ఉండ కదా, అలా అంటే ఇద్దరు ఒక్కనే. అట్లానే ఈ వర్షం కూడా నా దగ్గర చూడు అన్నట్టు ఇప్పుడు వర్షం ఇప్పుడే పడాలన్నా. ఇంతసేపు నేను అసలు ఒడ్లు తెచ్చేంతసేపు ఇలా అసలు లేకున్నా తెలుసా. ఇంటికాడికి వెళ్ళి స్టార్ట్ అయిందంటే ఎడికి వెళ్ళి ఏదో ఇది మొత్తం కరెక్ట్ చేసేదే. అయినా సరే బండి ఇంటికి తెచ్చిన. కిషోర్ అయ్యప్రా కిషోర్ సోకులా లేకుండా ఇంత గట్టి ఏంటిది? అట్లా లేపకరా, ఇక్కడ నుంచి దిగుతాం. ఈ పక్క తీసాగుతా ఇక్కడికి తీసుకపోతే సాయంత్రం కూడా అయితే బాగా వస్తుంది అంతా. నాదే ఇది ఎక్కువైంది. పచ్చగా అయితే ఇది ఏడవచ్చింది ఇంత ఇందుకే లేపక రాలేదు. మొలక ఈరోజు వచ్చింది మొత్తం పైన. మొన్న శుక్రవారం రోజు రానిస్తే మొత్తం టోటల్ లెక్కేస్తే 2 రోజుల సగమే అవుతుంది కదా. 2 రోజుల సగమే అవుతుంది మొత్తం పైన. ఇట్లా పొల్లు వేసుకున్నా కొందరు సంచులో నానేస్తారు కదా, మొత్తం సంచులు నానేసి సంచులు వేస్తారు కదా. ఎందుకంటే అట్లా ఎట్లా కదా ఇప్పుడు ఫ్రెండ్స్ మొత్తం సంచికే అనుకున్నాను. మొలక అదేసిరా అది మళ్ళీ చేయలే రారా. ఏ ఇలాగా నువ్వు నానబెట్టిర్రు నానబెడతారు మరి. కట్ చేద్దాం ఈరోజు ఫస్ట్ టైం నేను కలవడం ఇది.